ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: సంకలనం చేయండి. మొదటిది 120 మరియు -274. రెండోది -68 మరియు 28. మూడోది -29, 38 మరియు 190. నాలుగోది -60, -100 మరియు 300. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సంకలనం చేయమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 120 మరియు -274. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 120 ప్లస్ -274. ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్. ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ ఏముంది? ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, అంటే దాని విలువ ఎంత? మైనస్ 274. ఇప్పుడు 274లోంచి 120ని తీసేద్దాము. 4 - 0 అంటే 4, 7 - 2 అంటే 5, 2 - 1 అంటే 1. అంటే ఎంత వచ్చింది? 154 వచ్చింది. ఇక్కడ ఏం గుర్తు వస్తుంది? మైనస్ వస్తుంది. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? -68 మరియు 28. అంటే ఎలా రాయొచ్చు? -68 ప్లస్ 28. ఇప్పుడు 68లోంచి 28 తీసేద్దాము. 8 - 8 అంటే 0, 6 - 2 అంటే 4. ఎంత వచ్చింది? 40 వచ్చింది. అంటే -40. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? -29, 38, 190. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? -29 ప్లస్ 38 ప్లస్ 190. ఇప్పుడు ఈ రెండింటిని కూడదాము. అదెంత? 190 ప్లస్ 38. 0 ప్లస్ 8 అంటే 8. 9 ప్లస్ 3 అంటే 12. 1 ఇక్కడ, 2 ఇక్కడ. 1 ప్లస్ 1 అంటే 2. అంటే ఎంత వచ్చింది? -29 ప్లస్ 228. దీన్ని ఎలా రాయొచ్చు? 228 మైనస్ 29గా రాయొచ్చు. ఇప్పుడు 228లోంచి -29ని తీసివేద్దాము. 8లోంచి 9 పోదు కాబట్టి ఇక్కడి నుంచి ఒక టప్పు తెచ్చుకుందాము. అంటే ఇది 18 అవుతుంది. 18 - 9 అంటే 9. ఇక్కడ 21 ఉంటుంది. 21 - 2 అంటే 19. అంటే ఎంత వచ్చింది? 199. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? -60, -100, 300. దీన్ని ఎలా రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు -60 ప్లస్ -100 ప్లస్ 300. అంటే -60 ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ 100 ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 300 -60 -100 అంటే దాని విలువ -160. ఇప్పుడు 300లోంచి 160ని తీసేద్దాము. 300 - 160. 0 - 0 అంటే 0. 30లోంచి 16 పోతే 14. అంటే ఎంత వచ్చింది? 140 వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.